దళితరత్న కల్లపల్లి ప్రణయదీప్ మాదిగా ఎంఆర్పిఎస్ జాతీయ నాయకులు మహాజన సోషలిస్ట్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడిని 30 సంవత్సరాలుగా ఎస్సీలో ఉండబడినటువంటి 59 కులాలను బీసీలలో ఏ విధంగానైతే ఏబిసిడీలుగా ఉన్నాయో అదేవిధంగా ఒక సామాజిక నేపథ్యాన్ని సామాజిక న్యాయమే సమాన పంపిణీ అని చెప్పేసి మహాత్మా జ్యోతిరావు పూలే ఏదైతే పిలుపునిచ్చారో దాన్ని ముందు వరుసలో పెట్టుకొని దండోర దళపతి మందకృష్ణ మాదిగ గారు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జూలై 7వ తారీఖున మాదిగల హక్కుల కోసం ఏబిసిడీలుగా వర్గీకరించాలని చెప్పేసి మరి ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రారంభించడం జరిగింది. అది రమారమయ్యగా మొత్తం కూడా 30 సంవత్సరాలుగా మొత్తం దేశవ్యాప్తంగా ఉద్యమించడంలో భాగంగా ఈ దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి గత 2023 హైదరాబాద్లో 11వ తారీఖున జరిగినటువంటి లక్షలాది మంది 10 లక్షల మంది మాదిగ ప్రజలు ప్రజాస్వామికవాదులతోటి పెట్టిన ధర్మయుద్ధ విశ్వరూప మహాసభకు వచ్చినటువంటి ఆ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు ఈ భారతదేశానికి ప్రధానమంత్రి గారు స్వయంగా మాదిగల సభకు వచ్చేసి ఆ సభలో ఏబిసిడీల వర్గీకరణ నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పేసి ఏదైతే వాగ్దానం చేశారో దాన్ని తూచా తప్పకుండా మరి ఎంపీ ఎలక్షన్ల తర్వాత మరి కోర్టులో ఉండబడినటువంటి మరి ఈ విషయాన్ని చర్చలు ఒక సామాజిక న్యాయము సమాన పంపిణీ దిశగా ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు మరి ఏడుగురితో కూడినటువంటి ధర్మాసనం మొత్తం కూడా మరి 3 సార్లు ఫిబ్రవరిలో జరిగినటువంటి ఉమ్మడి అప్పుడు జరిగినటువంటి ఆర్గ్యుమెంట్ తర్వాత మొన్ననే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది, అందరికీ స్వాతంత్రం వచ్చింది ఆగస్టు 15 మాదిగలకు స్వాతంత్రం వచ్చింది ఆగస్టు 1వ తారీఖు అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మహా ర్యాలీ నర్సంపేటలో ధర్మ విజయ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీకి మరి అత్యున్నతమైనటువంటి మరి జడ్జీలు ఎవరైతే ఉన్నారో వారికి కృతజ్ఞతగా అదేవిధంగా మాదిగల్ని చైతన్యం చేయడానికి వాళ్ళకి విద్యా ఉద్యోగ రంగాల్లో వారికి ఉన్నత స్థాయి కలగాలని చెప్పేసి మాకన్నా వెనుకబడుకున్నాలైనటువంటి చిందు నెల్లి కులాలకు కూడా ఒక సామాజిక న్యాయం జరగాలని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు ఒక సామాజిక ఉద్యమం నడపడం ద్వారా ఇది సుప్రీంకోర్టు ద్వారా మరి ప్రజలకు న్యాయం జరిగింది. ఈరోజు భారతదేశం మొత్తం కూడా ఎస్సీలకు ఉండవన్నటువంటి ఎస్సీల వర్గీకరణ విషయం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉన్నాయని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సుప్రీంకోర్టు ఆర్డర్ను వెంటనే అది వెలువడిన వెంటనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఏ రాష్ట్రంలో కాకుండా కూడా ముందు వరుసలో మేము ఉండి తక్షణమే సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలను మేము పాటిస్తూ తెలంగాణలో ముందు వరుసలు మేము వర్గీకరణ చేస్తామని చెప్పేసి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారికి ఉన్నటువంటి మంత్రులకు ఇక్కడ ఉన్నటువంటి మాధవ్ రెడ్డి గారు కూడా మేము ఇక్కడ మాదిగల పక్షాన వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేయడం జరిగింది. ఆ వర్గీకరణ 2000 నుంచి 2004 వరకు వర్గీకరణ చంద్రబాబు నాయుడు పీరియడ్లో జరిగింది. 2004 తర్వాత వర్గీకరణ కొట్టివేసి సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. అది వెంటనే ఆ ఫలితాన్ని గమనించినటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు కూడా వర్గీకరణ నేను చేస్తానని చెప్పేసి మాట్లాడడం వారికి కూడా మాదిగలు కృతజ్ఞతగా ఉంటారని చెప్పేసి మాదిగ ఉపకులాలు కూడా వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెప్తున్నాం. అదేవిధంగా స్టాలిన్ గారు మెడ్రాస్ చెన్నైలో మేము కూడా చేస్తామని చెప్పేసి చెన్నైలో అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి స్టాలిన్ గారికి కూడా ప్రత్యేక వందనాలు చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కర్ణాటకలో ఉందో కర్ణాటక ప్రభుత్వం కూడా ముందు వరుసలో వచ్చేసి వర్గీకరణ ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాలకు మేము కూడా ముందే చేస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. వారందరూ కూడా ఉద్యమ వందనాలు చెప్తా ఉన్నాం. ఈరోజు సుప్రీంకోర్టు 1వ తారీఖు నుంచి ఈరోజు వరకు కూడా ఢిల్లీలో ఉండబడినటువంటి మందకృష్ణ మాదిగ గారు రేపు హైదరాబాదుకు రాబోతున్నారు. వారి యొక్క రాక కోసం ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం కూడా ప్రజలు రేపు లక్షలాదిగా హైదరాబాద్కు వారికి ఘనంగా స్వాగతం తెలుపుతూ ఇక్కడ ఈ యొక్క
విజయము వెనుక ప్రత్యేకమైనటువంటి ఉద్యమకారులు అనేక మంది ఉన్నారు. ఈ ఉద్యమంలో అమరులైనటువంటి మాదిగ అమరులు సురేందర్, మహేష్ మాదిగలు, భారతి మాదిగ వీళ్ళందరూ కూడా వారి అమరులకు సాక్షిగా వారి యొక్క ఆదేశాల మేరకు వారు ఏదైతే వర్గీకరణ సాధించాలని వారు వీరమరణం పొందారో ఆ వీరమరణం పొందే ప్రజాయుద్ధ వీరులకు మాదిగ ప్రజా ఉద్యమ వీరులకు ప్రత్యేక ఈ ఉద్యమము వర్గీకరణ వాళ్ళకు అంకితం ఇస్తూ ఉన్నాం. ఈ ఉద్యమంలో పాల్గొన్న ఈ ర్యాలీలో పాల్గొన్న ఉద్యమకారులందరూ కూడా సామాజిక విప్లవం తెలియజేస్తూ ముగిస్తున్నారు.